ఇన్స్టాగ్రామ్ బయోలో ఇప్పుడే చూసా, ఇంటర్వ్యూ చేసే ముందే చూసా. ఆ లైన్ బాగుంది, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఘోరంగా ప్రేమించుకుందాం, ఫుల్ ఫేమస్ అయిపోదాం. ఎందుకన్నా? అంతే కదా, ఇంకా ఘోరంగా ప్రేమించుకుందాం అంటే నాకు వచ్చే అమ్మాయికి నేను చెప్తున్నా, ఆమెకి ఘోరంగా ప్రేమించుకుందాం, మన ఇద్దరం కలిసి ఫుల్ ఫేమస్ అయిపోదాం అని. ఓకే, ఇప్పుడైతే సింగిల్ గా ఫేమస్ అవుతున్నారా? సింగిల్ ఫేమస్ అవుతున్నా. నిజంగా నిజంగా ఏ రిలేషన్ లేదు? ఏ రిలేషన్ లేదు, ఇంకా పోదామని అనుకుంటున్నా. ఓకే, ఏ ప్రపోజల్స్ లేవు? ఉన్నాయి బట్ యాక్సెప్ట్ చేయలే. ఓకే, జనరల్ గా మీకు వచ్చే కామెంట్స్ ఎలాంటివి? జనరల్ కామెంట్స్ ఎట్లాంటివి వస్తాయంటే, జరా నా ఫాలోవర్స్ అనేటి వాళ్ళు యాక్టివ్లు ఉంటారు. ఏంటంటే జరా నేను ఏమైనా వేసింది అనుకో ఫుల్ సపోర్టివ్ లానే ఉంటుంది. జరా నాకైతే బ్యాడ్ కామెంట్స్ తక్కువ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి బ్యాడ్ కామెంట్. ఓకే, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ ప్రొఫైల్ ఎప్పుడైనా ఓపెన్ చేశారా? చేసిన. ఎలా ఉంటుండే? ఏముంటది, 20 ఫాలోవర్స్ ఉంటారు, ఫేక్ అకౌంట్ మన ముఖమే ఉండాల. అప్పుడు ఏం అర్థమవుతుంది? మన చుట్టుపక్క పంటలో పెడతారు, ఉమ్, మన చుట్టుపక్క పంటలో పెడతారు. మనం మడం చూడు, మన ముఖం పెడితే ఏడా వీడు వాడిని ఏడా కొడతామో అని చెప్పేసి ఫేక్ అకౌంట్ పెడతారు. ఇప్పటిదాకా పర్సన్ ఎవరు దొరకలే అలా? దొరికారు బట్ మన గురించి తెలిసిన తర్వాత కామెంట్ డిలీట్ చేస్తారు. నేను డిలీట్ చేయ, వాళ్ళే డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇంత సర్కిల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కాల్ చేస్తూ ఉంటారు. అవును. ఏదైనా కొట్లాట జరిగినా కూడా ఫస్ట్ మీకే కాల్ వస్తుంటది. సో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే అయింది, ప్రతి ఒక్క లైఫ్లో అయితేనే ఉంటుంది. ఇక మనం ఈ స్థాయికి రావాలంటే దెబ్బలు తినే ఉంటాం, పక్కా దెబ్బలు తిన్నా. నేను ఒప్పుకుంటా, ఇంటర్వ్యూలో చెప్తున్నా. నేను ఒక పెళ్లి పోయి ఉండే, ఆడ ఒకళ్ళ మీద తిరిగింది. తెల్లారేమైంది, నా మీద చేతి వల్ల ఏం వల్లే. తెల్లారేమైంది, అరే నువ్వు ఘోరం కొట్టిరంటరా ఊర్లా, అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా వైరల్ చేశారు. మనం దగ్గర ఫేమ్లు ఉన్నాం కదా, ఇట్లయినా వైరల్ చేద్దామని చెప్పేసి అరే ఘోరం కొట్టిరంటరా ఊర్లా, ఒక 40 మంది దాకా కొట్టిరంట అని. ఇక వస్తూనే ఉంటాయి, ఇక రూమర్స్ వస్తూనే ఉంటాయి అని లైట్ తీసుకుందాం మనం. ఓకే, అంటే మీకు ఫేస్ చేసింది కాకుండా ఇప్పుడు తమ్ముళ్ళు ఉంటారు, మీకు కమ్ముళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. సో అన్న ఇట్లా అయింది అని అంటే వాళ్ళకి సాల్వ్ చేయడం కానీ. సాల్వ్ అంటే ఇంకా మనం పోతే ఆడికి వెళ్ళి క్లియర్ అయిపోతే ప్రాబ్లం, అంతేం ఉండదు. ఏముంది, నేను ఏం చేస్తా అంటే ఆడికి పోయి కొట్లాట పెట్టని, నేను కల్పనికే ట్రై చేస్తా. ఇప్పుడు ఈరోజు నేను ఉంటా, ఈరోజు అన్నా నేను వచ్చిన, రేపు రోజున నేను ఉండవచ్చు, రేపు రోజున నేను వేరే కాడ ఉంటా, మళ్ళీ వాడిని అయితే కొడతాడు కదా. నా తమ్ముడు ఎవరైతే నాకు ఫోన్ చేసిండో వాడిని అయితే మళ్ళీ కొడతారు కదా. అందుకనే వీళ్ళిద్దరిని కలిపినాం అనుకో, నేను లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద నేను బేస్ అయి ఉంటా. ఏదైనా లొల్లి పోయినా కూడా కల్పనకి ట్రై చేస్తా కానీ విడవటానికి ట్రై చేయ.